చాలా మంది జంటలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు కామన్‌గా అడిగే క్వెషన్ అంటే, మేడం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఒకటేనా? డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? బేబీస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని అడుగుతారు. సో, మనము ఈ వీడియోలో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ సాధారణంగా వచ్చే ప్రెగ్నెన్సీలో ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఏది సేమ్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, టెస్ట్ బేబీ కన్సల్టెంట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. ఒక సాధారణంగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే నేను ముందు వీడియోస్లో చాలా చెప్పాను. స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉండాలి, కదలిక నార్మల్గా ఉండాలి, మళ్ళీ గర్భసంచి మంచిగా ఉండాలి, ట్యూబ్ ఓపెన్ ఉండాలి, మళ్ళీ అండాశయం పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి. భార్యాభర్తలు అండం విడుదలయ్యేటప్పుడు అంటే ఓవ్యులేషన్ డే టైంలో కలిసినప్పుడు ఏమవుతుంది, స్పర్మ్ అనేది వెజైనా నుంచి గర్భసంచి నోరు లోపలికి వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి వెళ్తుంది స్పర్మ్ అనేది. మళ్ళీ అండం అనేది ఫెలోపియన్ ట్యూబ్ని నుంచి పికప్ అయ్యి అది ట్యూబ్ లోపలనే స్పర్మ్తో కలిపి పిండం తయారయ్యి ఆ పిండం మెల్లగా కదులుకొని గర్భసంచి లోపలికి వచ్చి ఇంప్లాంటేషన్ అయ్యి అక్కడ పిండం పెరుగుతుంది. కానీ ఐవీఎఫ్లో ఎలాగవుతుంది? ఐవీఎఫ్లో అండకణాలు పెరగడానికి మేము ఇంజెక్షన్స్ ఇస్తాము. మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత అన్నీ ఒక ఫాలికల్ సైజ్ వచ్చింది అంటే అండర్ అనస్థీషియా అండంని బయటకి తీసి ఒక్కొక్క మెచ్యూర్డ్ ఎగ్స్కి మళ్ళీ భర్త శుక్రకణాలని మిక్స్ చేసి అంటే ఇంజెక్ట్ చేసి పిండం తయారు చేసి ఒక డే 5 వరకు బయటనే ఇంక్యుబేటర్లోనే పిండం అనేది పెరుగుతుంది. ఆ పిండంని మేము గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో ఈ రెండు ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ సపోర్ట్ అవ్వడానికి బాడీలో ఏం హార్మోన్స్ ఉంటుందో అది న్యాచురల్గా ఓవరీ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ 3 months తర్వాత ఆ ప్లాసెంటా ఏమంటాం దాని నుంచి రిలీజ్ అవుతుంది. కానీ ఐవీఎఫ్లో బాడీలో ఆ హార్మోన్స్ ఉండదు. సో ఏం చేస్తాము, ఐవీఎఫ్లో ఎక్కువ ఇంజెక్షన్స్, హార్మోనల్ మెడికేషన్స్ ఇస్తాం ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అవ్వడానికి, సపోర్ట్ చేయడానికి. అదే ఒక 3 నెలల్లో ఏమవుతుంది, ప్లాసెంటా వచ్చిన తర్వాత ఈ హార్మోన్స్ అన్నీ తగ్గిస్తాము, ఎందుకంటే ప్లాసెంటా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మాకు హార్మోనల్ మెడికేషన్స్ అవసరం లేదు. ఏదో కొన్ని పేషెంట్స్కి అబార్షన్స్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మాత్రమే హార్మోనల్ మెడికేషన్స్ పెట్టాం. కానీ ఐవీఎఫ్లో మాత్రం బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి బయట నుంచి ఇవ్వాలి. మళ్ళీ ఇంకొకటి బేబీ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత బేబీ ఎలాగ సాధారణంగా వచ్చే ప్రెగ్నెన్సీలో డెవలప్ అవుతుంది, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా అలాగే డెవలప్మెంట్ ఉంటుంది. సో బేబీ డెవలప్మెంట్లో అయితే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా ఒకటే ఉంటుంది, మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా సేమే ఉంటుంది. మా వద్ద నెలసరి సరిగా లేకపోవడం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవడం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవడం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి. విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462230666. సెల్ 9390433887.